10,000 రూపాయలకే 5G మొబైల్ ఫోన్ నమ్మశక్యంగా లేదా ఏదైనా చైనీస్ బ్రాండ్ అనుకుంటున్నారా? కాదండి, ఖచ్చితంగా ఇది చైనీస్ బ్రాండ్ కాదు, ఇది మన ఇండియన్ బ్రాండే. అండ్ ఇందులో ఏకంగా 8 5G బ్యాండ్స్ ని ఈ బ్రాండ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే ఇందులో హైలైట్. దిస్ ఇస్ నథింగ్ బట్ లావాకి సంబంధించినటువంటి బ్లేజ్ 5G. సో ప్రీవియస్లీ బ్లేజ్ ప్రో అని చెప్పి వీళ్ళు 4G మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. మరి లాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవే, మనకి ప్రైస్ తక్కువగా ఎక్కువ బ్యాండ్స్ వస్తుంది అన్నట్లయితే డెఫినెట్లీ దీనిపైన అయితే ఒక లుక్ వేయాల్సిందే. బై ద బై, ఇది వచ్చేటప్పటికే మన ఇండియన్ బ్రాండ్ కూడా. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ ఇంకా చాలా రాబోతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైల్ బాక్స్ ప్యాక్ మీరు చూసారు అన్నట్లయితే లావా బ్లేజ్ 5G అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్, అలాగే టాప్ దీనికి సంబంధించినటువంటి IMEI అలాగే సీరియల్ నెంబర్స్ తో పాటు బాటమ్ ఏం లేదు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక చిన్న కాటన్ బాక్స్, ఆఫ్ కోర్స్ దీంట్లో మనకి TPU కేస్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మొబైల్ ఫోన్, అలాగే మనకి కేబుల్, అలాగే చార్జర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవరింగ్ చూద్దాం. కాంపాక్ట్ గా అలాగే చేతిలో చాలా సునాయాసంగా ఇమిడిపోవడం జరుగుతుంది. ఫస్ట్ ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే ఇదంతా కూడా మీకు పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోనే దీన్ని తయారు చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 10,000 బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ ఇక్కడ మీరు చూసారంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సిమ్ కార్డ్ స్లాట్, అది కూడా మనకి హైబ్రిడ్ స్లాట్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో డెడికేటెడ్ అయితే కాదు. అండ్ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, మైక్రోఫోన్ తో పాటు 3.5mm ఆడియో జాక్. అండ్ టాప్ అయితే ఏం లేదు, బట్ ఇక్కడ నాకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక బ్యాక్ సైడ్ ఏదైతే ఉంది ఇదంతా కూడా మనకి గ్లాసే, మ్యాటిక్ కైండ్ ఆఫ్ ఫినిష్ ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయదు. బట్ ఇక్కడ ఫ్రంట్ ఏ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేశారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు. అండ్ బై ద వే, దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ కానీ అలాగే P2A నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కానీ లేదు. దీని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 4 కలర్స్ లో ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో గ్రీన్ కలర్, రెడ్, బ్లూ అలాగే బ్లాక్ కలర్ లో కూడా మీకు అవైలబుల్ ఉండబోతుంది. సో ఫోన్ కూడా సుమారుగా మీకు 207 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం ఏదో లైట్ వెయిట్ ఫోన్ ఉన్నట్టుగా మనకు రావడం జరుగుతుంది. సో 5000 mAh లో మనము ఈ వెయిట్ అనేది వెరీ కామన్ గానే చూస్తూ ఉంటాం. ఇక దీని పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారంటే అండర్ హుడ్ మనకు వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్ సెట్, అది కూడా 7 nm బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద ఉన్నటువంటి చిప్ సెట్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి 5G చిప్ సెట్, టోటల్ 8 బ్యాండ్స్ ఆఫ్ 5G కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్, మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. సో డే టు డే లైఫ్ లో ఎలాంటి లాగ్స్ లేదా హ్యాంగ్ లేకుండా సునాయాసంగా మల్టీ టాస్కింగ్ లో కూడా మీ ఫేవరెట్ యాప్స్ అన్నిటిని కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.1 స్టోరేజ్ ని మన ముందు ప్రొవైడ్ చేస్తారు. ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 4+128 GB అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు మీరు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. 3 GB అంటే 4+3 టోటల్ 7 GB. సో దీనివల్ల మనకి మల్టీ టాస్కింగ్ లో మల్టీ నెంబర్ ఆఫ్ యాప్స్ ని మనం చాలా సునాయాసంగా అయితే వాడుకోవచ్చు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక మేజర్ అప్గ్రేడ్ ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ లావా మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫ్రీక్వెన్సీని ఏదైతే ఉందో ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి చైనీస్ బ్రాండ్స్ తో ఖచ్చితంగా వీళ్ళు కూడా కాంపిటీషన్ అయితేనే మన ఇండియన్ మార్కెట్ లో కూడా వీళ్ళు నెగ్గగలరు. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మీకు జీరో బ్లాట్వేర్, ఎక్కడ కూడా మీకు ఏ విధమైనటువంటి యాడ్స్ కానీ లేదా యాప్స్ కానీ ఉండవు. మనకు కావాల్సిన యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ యాప్ లోపల ఏమైనా యాడ్స్ వస్తే కనుక మనం చూడాల్సిందే తప్పదు. బట్ నిజంగా చెప్పాలంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ కాదు, ఇది స్టాక్ ఆండ్రాయిడే. దీనిలో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.5 inches కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లేని మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ మనకి పైన టాప్ లో కావచ్చు, కింద బాటమ్ లో కావచ్చు, నాచ్ ఏదైతే ఉందో అంటే ఈ బెజల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్దగా రావడంతో పాటు మనకు వాటర్ డ్రాప్ నాచ్ తెచ్చారు. పంచ్ హోల్ కట్అవుట్ తెచ్చారు.
తెచ్చి బెజల్స్ ఇంకొంచెం చిన్నగా చేస్తుంటే బాగుండేది అనిపించింది. సైడ్స్ మాత్రం పర్వాలేదు, క్వైట్ డీసెంట్ బెజల్స్ ని మనం ఇందులో అయితే చూస్తాం. దీంట్లో మీకు HD+ డిస్ప్లే మాత్రమే 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొచ్చారు. 90 Hz రిఫ్రెష్ రేట్ కు బదులుగా వీళ్ళు మనకి ఫుల్ HD డిస్ప్లే 60 Hz ఇచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి వైడ్ 1 L1 కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ OTT స్ట్రీమింగ్ మీరు చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే. కాకపోతే అక్కడ యాప్ సపోర్ట్ చేస్తుంది కానీ ఫిజికల్ గా డిస్ప్లేలో మాత్రం మీరు 720p మాత్రమే చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా వినండి. సో ఆడియో కూడా ఓకే కానీ ఇంకొంచెం లౌడ్గా ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు లౌడ్ స్పీకర్ ఓకే. సో డిస్ప్లే మీద కూడా కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు 5Gని 10,000 రూపాయల్లో తీసుకొని రావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ని లాంచ్ చేశారనుకుంటా. బట్ మేబీ ఫ్యూచర్లో వీటిని కూడా రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ ఇచ్చారు. సో అందులో ఉన్నటువంటి 2 కెమెరాస్ గురించి మర్చిపోండి. 50 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా పర్వాలేదు, డీటెయిల్డ్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు దీంట్లో వీడియో రికార్డింగ్ కూడా మనకి 2K రికార్డింగ్ కాంపాక్టబుల్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఫ్రంట్ మీరు ఇక్కడ చూసారంటే 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. సో క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్, అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకెంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ బడ్జెట్ తగ్గట్టుగా మనకి ఫొటోస్ అయితే చూడొచ్చు. వైర్లెస్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొని రావడంతో పాటు బ్లూటూత్ 5.2 టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. 4Gలో 4G క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ 5Gలో 5G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ చేస్తుందా చేయదా అంటే 5G నెట్వర్క్ వచ్చిన తర్వాత చూసి చెప్తాలేండి, అంటే రివ్యూలో కవర్ చేస్తాలేండి. కాకపోతే దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఒకవేళ మొబైల్ ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నట్లయితే సింపుల్ మీరు మీ ఇంట్లో ఉండే కస్టమర్ కేర్ కాల్ చేసి డోర్ స్టెప్ సర్వీసెస్ ని మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నాకు కొంచెం యూనిక్ అనిపించింది. అంటే జనరల్ గా మనం సర్వీస్ సెంటర్ కి వెళ్ళి వెయిట్ చేసి సర్వీస్ చేయించుకునే దానికన్నా కానీ డైరెక్ట్ గా డోర్ స్టెప్ కొట్టి సర్వీస్ చేస్తే బాగుంటుంది కదా. ఇన్ఫాక్ట్ ఇది వచ్చేటప్పటికి పెద్ద పెద్ద మేజర్ సిటీస్ ఏం కాదు, మాక్సిమం డిస్ట్రిక్ట్స్ అన్నిటిని కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, ఒకవేళ మీరు గనక 10,000 రూపాయల్లో ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే గనక నన్ను అడిగితే 4G కన్నా మీకు 5G కూడా 10,000 రూపాయల్లో వస్తుంది కాబట్టి డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటి దగ్గర కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లైక్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావచ్చు, లేదన్నట్లయితే HD+ డిస్ప్లేని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. బ్యాటరీ ఆరామ్సే మీరు ఎట్లా యూస్ చేసుకున్నా కానీ, అంటే 5G మీద వాడితే మేబీ 1 డే వచ్చేటువంటి అవకాశం ఉందేమో కానీ 4G అయితే 1.5 డే పక్కాగా రావడం జరుగుతుంది. ఈవెన్ మీరు హెవీ యూజర్ అయినా కానీ. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 10,000 రూపాయల్లో అది కూడా ఫ్యూచర్ ప్రూఫ్ గా ఉండాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక, అంటే 5G కూడా సపోర్ట్ చేసే విధంగా అయితే గనక డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తాను. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.